కోనోకార్పస్ చెట్ల అంశం మరోసారి చర్చగా మారుతోంది. ఈ చెట్లతో ప్రజల ఆరోగ్యానికి హానికరం అంటూ కొందరు వాదిస్తుంటే మరికొందరు అదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు. అసలు కోనోకార్పస్ చెట్ల వల్ల అనర్థాలున్నాయా? జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సుభద్రతో మా న్యూస్ ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. కోనోకార్పస్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ చెట్టు. అసలు ఈ చెట్టు నాటడం మంచిదేనా కాదా? అసలు ఈ చెట్టు కల్పవృక్షమా విషవృక్షమా? పూర్తి క్లారిటీ ఇవ్వడానికి మన ముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సుభద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ చెప్పండి, ప్రస్తుతం చాలా రోజుల నుంచి కూడా రీసెంట్గా అసెంబ్లీలో చర్చ నడిచినప్పటి నుంచి కోనోకార్పస్ గురించి ఈ చెట్లు మంచివి కాదు, కొంతమంది కూడా రీసెంట్గా ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. వీడియో రికార్డింగ్ ద్వారా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయని కొంతమంది, మరికొంతమంది ఏమో విష చెట్టు అని చెప్పేసి మరికొంతమంది. దీని పట్ల మీరు ఏమంటారు? అసలు క్లారిటీ ఏంటి? ఉపయోగకరమా కాదా? చెట్టు ఏదైనా కూడా ఉపయోగకరమే, హార్మ్ఫుల్ అనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే ఏ చెట్టు అయినా సరే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది, అది మనకు తెలిసిన విషయం. సో కోనోకార్పస్ కూడా అన్ని చెట్ల లాంటిదే అండ్ ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. కాబట్టి ఎప్పుడు కూడా మనకి గ్రీనరీ కనిపిస్తుంది, అంటే పూర్తిగా ఎండిపోవడం అనేది జరగదు. ఇది ఎవర్ గ్రీన్ చెట్టు కాబట్టి. సో ఇది అండ్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల ఇది వరకు ఇది చాలా చాయిస్ స్పీషీస్ ఫర్ అవెన్యూ ప్లాంటింగ్ అనమాట. అండ్ తొందరగా గ్రోత్ అయిపోయి అదొక గ్రీన్ కర్టెన్ లాగా ఫామ్ అయ్యి మనకి డస్ట్ అండ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇది బాగా విరివిగా మనం ఇదివరకు ప్లాంటింగ్ చేస్తాం. అయితే రీసెంట్గా మనకు వస్తున్న నెగటివ్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అది ఈ పాలెన్ వల్ల కొంతమందికి ఆస్మా అట్లా రెస్పిరేటరీ డిసార్డర్స్ వస్తున్నాయి అనేది ఒక ప్రచారం జరిగింది. సో ఇలాంటి ప్రచారమే ఇదివరకు ఆల్స్టోనియా స్కొరలిస్ అని ఒక ప్లాంట్ ఉండేది, ఏడాకల్పాల అనేవాళ్ళు, దానికి కూడా జరిగింది. అండ్ దే హ్యావ్ సెవెరల్ ట్రీస్ లైక్ దట్. కొన్ని పాలెన్ కొంతమందికి పడవు, అది ఎప్పుడు ఉండేది. సో అది కోనోకార్పస్కి మనం స్పెసిఫిక్గా ఫ్లేర్ అప్ చేయాల్సిన ఇష్యూ ఏం కాదు. సో కానీ నెగటివ్ ప్రచారం జరిగింది కాబట్టి కొంతమంది అంటే యాక్టివిస్టుల వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఫర్దర్ ప్లాంటింగ్ చేయొద్దు, నర్సరీ కూడా రేజ్ చేయొద్దు అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కానీ ఎగ్జిస్టింగ్ చెట్లు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అవి తీయమని మాత్రం మనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ లేవు. సో దట్ వీఆర్ ఫాలోయింగ్. సో ఉన్న చెట్లని ఏం చేస్తున్నామంటే ఆ పుప్పడి రాకుండా కొద్దిగా ప్రూనింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఫ్లారింగ్ రాకుండా ఓన్లీ లీవ్సే ఉంటాయి అండ్ దాట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ అస్. సో ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎక్కడైనా కూడా ఫ్లారింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మేము విల్ డూ సివియర్ ప్రూనింగ్ సో దట్ పోలెన్ విల్ నాట్ కమ్, అలర్జీ రాదు. ఓకే, ప్రస్తుతం మనకు జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని చెట్లు ఉన్నాయి మ్యామ్ కోనోకార్పస్ చెట్లు? ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఇది మిక్స్చర్ ఆఫ్ స్పీషీస్ వేస్తూ ఉంటాం కాబట్టి మేబీ సమ్ 5 lakhs వరకు ఉండొచ్చు. సో మొత్తం మీద అయితే ఈ చెట్టు వల్ల ఎలాంటి నష్టం ఉండదు అంటారు? నష్టం ఏం లేదండి. లైక్ ఇది అంటే స్పెసిఫిక్గా కోనోకార్పస్ వల్ల నష్టం అనేది ప్రూవ్ కాలేదు. అట్లాగే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది కూడా ఏం ప్రూవ్ కాలేదు. 2 రకాల వర్గాలు ఉన్నారు. ఇది చాలా మంచిది అని వాళ్ళు ఉన్నారు, ఇది ఎతుకు పనికిరాని మొక్క అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ థింగ్ వీ కెన్ సే ఈస్ ఇది ఎగ్జాటిక్ స్పీషీస్, అంటే మన ఇండియాలో దొరికే మొక్క కాదు, నేచురల్గా దొరికే మొక్క కాదు, ఇంట్రడ్యూస్డ్ మొక్క. అలా చాలా మొక్కలు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది, అవి మనకి నేటివైజ్ అయిపోయినాయి. సో అట్లాంటి చెట్లు చాలా ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు కొత్తగా ఎక్సాటిక్గా వచ్చిన మొక్క కాబట్టి ఇంకా ఇక్కడ అనిమల్స్ అండ్ బర్డ్స్ వీటికి అలవాటు పడలేదు. సో అందు మీద పిట్టవాలదు, మేకలు తినవు, ఇవన్నీ కూడా ఈ జరుగుతుంది ప్రచారం. సో మేబీ గ్రాడ్యువల్గా ఇక్కడ యానిమల్స్ దాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటాయేమో, అది చెప్పలేము మనం. బట్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. అంటే చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది, అంటే పిట్టలు వాళ్ళవు ఏమి వాళ్ళవు, అంటే వాటికి జలమండలి అంటే వాటర్ కూడా ఎక్కువ రిసీవ్ చేసుకోదు, మొత్తం భూగర్భ జలాలన్నీ కూడా ఇట్లా అని చెప్పేసి కొంత స్ప్రెడ్ జరుగుతుంది. అది నిజమా కాదని మాకు చిన్న డౌట్ ఉండే అన్నమాట. లేదు, ఏది కూడా ప్రూవ్ కాలేదండి, అంతా కూడా అసత్య ప్రచారమే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ క్లారిటీ ఇచ్చినందుకు. సో మొత్తం మీద వృక్షో రక్షతి రక్షిత, అంటే చెట్లను మనం రక్షిస్తే ఆ చెట్లు కూడా మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తాయని చెప్తున్నారు. అట్లానే మనం చూసుకోవచ్చు, చెట్లు చాలా వరకు కూడా పచ్చదనంలో భాగంగా, సుందరీకరణలో భాగంగా మన జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నో రకాల చెట్లు కూడా మనకు నాటడం జరిగింది. ఆ నాటడంలో భాగంగా కోనోకార్పస్ చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఆ కోనోకార్పస్ చెట్టు వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. పర్యావరణ వేత్తలు కూడా 2 డిఫరెన్సెస్ వేరియస్లో చెప్తున్నారు. దానివల్ల చాలా వరకు ప్రజలు కోనోకార్పస్ వల్ల నిజంగానే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి భయభ్రాంతులకు గురయ్యారు. కానీ అలాంటివన్నీ కూడా అవాస్తవాన్ని కూడా కొంతమంది చెప్తున్నారు అధికారులు. సో చూసుకోవచ్చు, కోనోకార్పస్ చెట్లు మాత్రం ఇప్పటికే నగరంలో చాలా వరకు 5 lakhs పైగానే ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద కోనోకార్పస్ వల్ల ఎలాంటి హానికరం లేదంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.